మిత్రులారా, పెద్దలారా, మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సమాజం ఆరోగ్య సమాజంగా వెళ్ళి విరియాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి జీవన విధానాన్ని పాటించి ఆరోగ్యకరమైన కుటుంబాలుగా మారిపోవాలని 1999 సంవత్సరంలో డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మా గారు కలిసి సిద్ధార్థ యోగ విద్యాలయాన్ని స్థాపించారు. సిద్ధార్థ యోగ విద్యాలయం గడిచిన ఈ 27 సంవత్సరాల కాలంలో ఏ విజయాలు సాధించింది, ఇది ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. 99 నాటి పరిస్థితులు ఒక్కసారి మనం గమనంలో పెట్టుకుంటే, ఆ రోజుల్లో జబ్బులు వస్తే మందులు వాడాలి, అది ఏ మందైనా కావచ్చు, హాస్పిటల్స్ మీద ఆధారపడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటేనే జబ్బులు తగ్గుతుంది అని ఆశించి ఆ విధంగా నడుస్తున్న పరిస్థితులు. మరి ఆ రోజు ప్రకృతి వైద్యం అంటే ఏదో వంటింటి చిట్కాలుగా పరిమితమైన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో 99 సంవత్సరంలో స్థాపించిన సిద్ధార్థ యోగ విద్యాలయం ఈరోజు చూస్తే ప్రకృతి వైద్యం అనేది ఒక ప్రధానమైన స్రవంతి వైద్య విధానంగా ఈరోజు వచ్చింది. దీనికి సిద్ధార్థ యోగ విద్యాలయం తమ వంతు పాత్ర పోషించింది. సొసైటీలో చాలామంది ప్రకృతి వైద్యం గురించి ప్రచారం చేస్తున్నారు. వారితో పాటు ధీటుగా ఈరోజు ప్రకృతి వైద్యాన్ని ఒక ప్రధానమైన వైద్య విధానంగా ముందుకు తీసుకురావడంలో సిద్ధార్థ యోగ విద్యాలయం విజయం సాధించిందని ఈరోజు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాదు, దానికేంటి సాక్ష్యం? ఈరోజు వందలాది కుటుంబాలు జీవితంలో తగ్గవనుకుంటున్న షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి, సోరియాసిస్ లాంటి అనేక జబ్బులు సైతం అత్యంత తేలికగా సిద్ధార్థ యోగ విద్యను ఇచ్చే ప్రకృతి వైద్యంతో తగ్గించుకున్నారు. ఈ విధంగా లక్షలాది మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ఇంటి వద్దనే ఉంటూ జబ్బులు తగ్గించుకున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఈ ప్రకృతి జీవన విధానాన్ని వివిధ రకాల రూపాలలో ప్రజల్లో తీసుకెళ్లేదానికి ఈ 27 సంవత్సరాల కాలంలో అనేక వందల అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆహారమే ఔషధమని నిరూపిస్తూ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించారు. యోగా అనేది మన జీవన విధానానికి ఒక ముఖ్యమైన భూమిక అని చెప్పి అనేకమైన యోగా సెంటర్లు స్థాపించడమే కాకుండా యోగాలో సర్టిఫైడ్ ట్రైనర్స్ని తయారు చేసి అనేక వందల మంది శిక్షణ ఇప్పించారు. యోగా ఒలింపియాడ్లు, యోగా పోటీలు నిర్వహించి, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి పెద్ద ఎత్తున యోగా యొక్క ప్రాధాన్యతని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ప్రకృతి వైద్యాన్ని ప్రచారం చేయాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో మహాసభలు, జాతీయ సమ్మేళనాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో పాటు అనేక మందిని ఆరోగ్య కార్యకర్తలు తయారు చేశారు. మన బాడీ ఎనాటమీ సంబంధించి, ఫిజియోలజీ సంబంధించి అనేది అది డాక్టర్లకే పరిమితం అనేది కాకుండా సాధారణ ప్రజలు కూడా తేలిగ్గా అర్థం చేసుకునే విధానంగా 21 డేస్ ఆన్లైన్ క్లాసులన్నీ దాదాపు 22 బ్యాచ్లు ఈరోజు నడిపారు. అనేక వందల మందిని ఆ విధంగా ఆరోగ్య కార్యకర్తలుగా తయారు చేశారు. ఇటువంటి ప్రస్థానంలో సిద్ధార్థ యోగ విద్యాలయం అనేక అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. ప్రకృతి వైద్యం అంటే ఆశ్రమంలో జాయిన్ అయ్యి అనేక థెరపీలు తీసుకొని అక్కడ 15 రోజులు, నెల రోజులు ఉండి తీసుకునే ఒక అద్భుతమైన వైద్య విధానం. ఇది మన పురాతన భారతీయ సాంప్రదాయాలు పుట్టిన వైద్య విధానం. దీన్ని అనేక మంది
నవీన కాలంలో మహాత్మా గాంధీ లాంటి నుంచి ఈ వైద్య విధానం మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఆశ్రమంలో జాయిన్ అయ్యి వైద్య విధానం తీసుకుని వైద్యం చేయించుకోవాలంటే అది కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఒక వైద్య విధానంగా ఉండిపోయింది. అలా కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రకృతి వైద్యాన్ని ఇంటి వైద్యంగా మార్చింది డాక్టర్ రామచంద్ర గారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రకృతి వైద్య సంస్థలన్నింటిలో కూడా చూడండి, అవుట్ పేషెంట్ సిస్టమ్ మాత్రమే కలిగి ఉన్న ఏకైక ప్రకృతి వైద్య హాస్పిటల్ ఉంది అంటే అది సిద్ధార్థ యోగ విద్యాలయం మాత్రమే. ఇల్లే వైద్యశాలగా చేసుకొని ఇంటి వద్దనే ఉంటూ జీవితంలో తగ్గవనుకున్న జబ్బుల్ని అత్యంత తేలిగ్గా తగ్గించుకునే ఒక వైద్య విధానాన్ని, అంటే ఆధునిక విజ్ఞానాన్ని ప్రకృతి వైద్యానికి జోడించి ఒక డైట్ షీట్ రూపొందించి ఇది ఇంటి దగ్గర చేసుకుపోండి, అనేక జబ్బులు తగ్గుతాయని చెప్పి ధైర్యంగా చెప్పగలిగేది డాక్టర్ రామచంద్ర గారు. కరోనా టైంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఈ యూట్యూబ్లో అప్పుడప్పుడు వస్తున్న తరుణంలో మీరు అత్యంత తేలిక జబ్బుల్ని ఇంటి వద్దనే చేసుకోండి అని చెప్పి ఆ విధంగా యూట్యూబ్లో అనేక వందలాది వీడియోలు పెట్టి ఇంటి దగ్గర ఇల్లే వైద్యశాలగా, వంటగదినే మందు షాపుగా మార్చుకోవచ్చు, మన తినే ఆహారం అనే ఔషధంగా మార్చుకొని ప్రకృతి జీవన విధానంతో ఎటువంటి జబ్బులైనా సరే రివర్స్ చేసుకోవచ్చని అటువంటి వైద్య విధానాన్ని ఈరోజు రామచంద్ర గారు, పద్మ మేడం గారు మనకు అందించారు. ఇవన్నీ కూడా సిద్ధార్థ యోగ విద్యను సాధించిన విజయాలు. మరి ఇంకేం సాధించాలి, ఇంకేం ముందుకెళ్ళాలి? ఇది చూస్తే ఈ విజయం గుర్తించదగ్గ విజయమైనప్పటికీ ఆరోగ్య సమాజంగా మారని దాంట్లో ఎక్కడో ఉండిపోయాం. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది డాక్టర్ రామచంద్ర గారు, పద్మ గారు, సిద్ధార్థ యోగ విద్య టీం యొక్క ఆశయం. ఈ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గత సంవత్సరం నేలకొండపల్లిలో ఒక జాతీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ జాతీయ సమ్మేళనంలో ఒక కర్తవ్యాన్ని డాక్టర్ గారు ప్రకటించారు. అదేంటంటే ప్రకృతి వైద్యం అనేది మా తరంతో ఆగకూడదు, తరతరాలకి అది విస్తరించాలి. ప్రతి సందులో గొంతులో ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎలా ఉంటున్నారో ఆ విధంగా సమాజం అంతా కూడా ప్రకృతి వైద్యులు రావాలి. ఆ విధంగా ఉండడం ద్వారా, ప్రజలకి అందుబాటులో ఉండడం ద్వారా, ప్రకృతి జీవన విధానం ద్వారా జబ్బులు లేకుండా ఉండగలిగే ఒక కుటుంబాలతో పాటు ఒక సమాజం, ఆరోగ్య సమాజం ముందుకెళ్ళాలంటే యూనివర్సిటీ నిర్మాణం అనేది ఆ రోజు ప్రకటించారు. అది మా సంస్థ యొక్క ఒక ప్రధాన లక్ష్యం. ఈ యూనివర్సిటీ సంస్థ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అడుగు ముందుకేసాం. ఇంకా చాలా అడుగులు వేయాలి. అనేక మంది వారి సహకారంతో ఈరోజు ఒక అడుగు ముందుకేసాం. ఈరోజు అనేక అడుగులు ముందుకెళ్ళాలి. అనేక మంది ప్రకృతి వైద్యులుగా మారిపోవాలి. తద్వారా సమాజం ఆరోగ్య సమాజంగా మారడానికి కావలసిన ఈ యూనివర్సిటీ నిర్మాణం అనేది ఈరోజు ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అనేక మంది సొసైటీ మద్దతుతో ఖచ్చితంగా రాబోయే కాలంలో పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాంట్లో ఒక అడుగు ముందుకెళ్ళడం జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం ఈరోజు మనందరి మీద ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రకృతి వైద్యాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించడం కారణం ఏమిటంటే, హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ లాంటి చోట పెద్ద ఎత్తున వైద్య సంస్థలు కాన్సన్ట్రేషన్ ఉన్న చోటన ప్రకృతి జీవన విధానం అనేది పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి డాక్టర్ గారు తలపెట్టారు. అందుకని ఈ హైదరాబాద్ నగరంలో ప్రకృతి వైద్యాన్ని నలు దిశలా తీసుకెళ్ళడానికి కావాల్సిన పద్ధతిలో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ఒక మంచి లక్ష్యాన్ని, ప్రకటిస్తున్న లక్ష్యాన్ని సాధించి తీరుతుంది, ఒక మంచి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ ఈ సభని ప్రారంభించడానికి, ఈ సభని కొనసాగించడానికి అధ్యక్ష వర్గంగా మధుసూదన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. మధుసూదన్ రెడ్డి గారు కిడ్స్ కింగ్డమ్ గ్రామర్ హై స్కూల్ వ్యవస్థాపకులు, మా సిద్ధార్థ యోగ విద్యాలయానికి ఒక టీం మెంబర్గా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారిని వేదికను ఆలోచించడంతో కోరుతున్నాం. రండి మధుసూదన్. అట్లాగే శ్యామ్ సుందర్ గారు మెర్చెంట్ నావీ చీఫ్ ఇంజనీర్, శ్యామ్ సుందర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే శివరాం ప్రసాద్ గారు బ్రిటానియా కంపెనీ చీఫ్ అకౌంట్ ఆఫీసర్, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వీరు ఈరోజు మన సమావేశాన్ని, మన సభని సక్రమంగా నిర్వహించడానికి అధ్యక్ష వర్గంగా వ్యవహరించాలని కోరుతూ వాళ్ళని ఆశీర్వాదాలను కోరుతున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.